దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆత్మ కలిగించే ఐక్యత. ఎవరు కలిగిస్తున్నారట? ఆత్మ కలిగించే ఐక్యత. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగించేది ఐక్యత. సాతాను ఆత్మ కలిగించేది విరోధం. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితాలకు ఏం కలుగజేశాడట? ఐక్యత కలుగజేశాడు. కాబట్టి సంఘం అంటేనే ఐక్యతతో కూడిన జనం. అందులో మానవత్వం ఉంటుంది, సమానతత్వం ఉంటుంది, ప్రేమతత్వం ఉంటుంది. స్తోత్రం కలిగినగాక. సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆదరణ దొక్కుతుంది, ఉపకారం, సహకారం, మమకారం అన్నీ ఉంటాయి అందులో. అవన్నీ కలిగినటువంటి వారు కూడుకున్నదే నిజమైన క్రీస్తు సంఘం. ఇప్పుడు ఈ సంఘానికి ఐక్యత, ఈ ప్రేమ, ఈ ఆదరణ ఇవన్నీ కలిగిస్తుందట మనుషులు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే కలుగు చేస్తున్నాడట. అందుకే ఆత్మ కలిగించే ఐక్యత. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం కలిగజేస్తున్నాడు? ఐక్యత. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కూడా వారు ఐక్యమై ఉన్నారు ఏకాత్మతో. ఈరోజు భూలోకం ఉన్నటువంటి మనుషులందరినీ కూడా దేవుడు కోరుకుంటుంది తెలుసా? మీరు మీరు ఒకరి యందు ఒకరు ఏకమై ఉండండి అన్నాడు. తండ్రి యందు నేను ఉన్నట్లుగా, నా యందు తండ్రి నీ ఉన్నట్లుగా. యేసుప్రభు ప్రార్థన ఒకసారి, తండ్రి యందు నేనున్నట్లుగా తండ్రి నా యందు నీ ఉన్నట్లుగా వారును ఒకరి యందు ఒకరు ఏకమై ఉండాలని నీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏకమై ఉండాలి అనేది యేసయ్య కోరిక. సంఘంలో ఉండవలసినటువంటి ఏకాత్మ, ఏక మనస్సు, ఏకభక్తి, హల్లెలూయా, ఇవన్నీ మన జీవితంలో కనిపిస్తేనే అది నిజమైన సంఘం అవుతుంది. ఎవరి ఆత్మ వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే, ఎవరిష్టం వాళ్ళదే అనుకుంటే అది సంఘం ఎప్పటికీ కాలేదు. హల్లెలూయా. కానీ ఈ ఐక్యతను ఇస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుందండి. ఎవరిలో ఉంటుందో వారు ఎప్పుడు కూడా ఐక్యతనే కోరుకుంటారు, సమాధానాన్ని కోరుకుంటారు, సంతోషాన్ని కోరుకుంటారు. ఈ ఐక్యత ఉంటుంది వారిలో అంటే అర్థం ఏంటంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని అర్థం. అక్కడ రాయబడుతున్న మాట చూస్తే విచిత్రం అనిపిస్తుంది మనకి. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. అమ్మా, ఐక్యతను మనం ఏం చేయాలట? కాపాడుకోవడానికి ఏముండాలి? నీ ఆస్తి నువ్వు కాపాడుకోవడానికి నీవే ఉండాలి. ఇంటికి వెళ్ళగానే బంగారు గొలుసు అలాగా ఎక్కడ దగ్గర పడేస్తావా? చెప్పులు పడేసినంతగా నీ గొలుసు పడేస్తావా? కాపాడుకుంటావు, విలువైనది అది. దేవుని స్తోత్రం. కాపాడుకుంటావు. ఒకవేళ నీ సొత్తు ఎవరైనా దొంగిలించారు, దొంగిలించడానికి ఎదురు చూస్తున్నారు, వెంటనే నువ్వు పోరాటం చేస్తావు, కోర్టుకి వెళ్తావు. ఇది నాది, నాకు రావలసిన దాన్ని ఆడు దొంగిలించాడు, నాకు రావలసిన దాన్ని అతను తీసుకున్నాడు, ఇదిగో నా ప్రూఫ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, నా ఎవిడెన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, నాకు రావలసిన దాన్ని నాకు రప్పించమని చెప్పి పోరాటమే చేస్తాం. ఇక్కడ అంటున్నాడు, ఈ పోరాటం, ఈ యొక్క ఆసక్తి ఇదంతానట ఐక్యతను కాపాడుకోవడంలో చూపించాలట. ఐక్యతను కాపాడుకోవడంలో చూపించాలట. ఎందుకో తెలుసా? ఐక్యతను పాడు చేసేవాడు నీలోనికి ప్రవేశిస్తాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. ఏదేను తోటలో జంతువులు, జీవులు, పక్షులు, పాములు, కీటకాలు వాటన్నిటితో కలిపి ఆదాము, అవ్వ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఐక్యత. ఏది ఎవరికి హాని చేసుకుంటలేదు. ఆదాము వాటికి అన్నింటికి పేర్లు పెడుతున్నాడు. ఆదాము వాటికి నీవే పేర్లు పెట్టి అన్నాడు. ఆదాముకు తోసిన పేర్లు పెట్టాడు. భూమి మీద ఉన్న ప్రతి జీవికి పేరు పెట్టినవాడు ఆదామే మొట్టమొదట. అలాగే ఆదాము అన్నింటికి పేరు పెడుతుంటే అవన్నీ వీరితో సహవాసం కలిగి ఉంటున్నాయి, సంతోషం కలిగి ఉంటున్నాయి.
వేటిలో మూర్ఖ స్వభావం లేదు, వేటిలో కూడా వ్యర్థమైన ఆలోచన లేదు, వీరిలోనూ పాపము లేదు, వాటిలోనూ పాపము లేదు. కారణం ఏంటంటే ఆత్మ కలిగించే ఐక్యత ఏదేను తోటలో ఉంది కాబట్టి. ఏదేను తోటలో ఎంతవరకు ఐక్యత ఉందంటే దురాత్మ వచ్చే వరకు కూడా ఆ ఏదేను తోటలో సంతోషమే. వీరందరూ కలిసి వీళ్ళు ఐక్యంగా ఉంటే ఎవరితో సహవాసం ఉన్నారు? ఆదాము అని సల్లపోట వేళ పిలుస్తుంటే తండ్రి చక్కగా దేవునితో మాట్లాడుకుంటూ ఆనందంగా సంతోషంగా ఏ కల్మషం లేకుండా జీవిస్తున్నటువంటి ఆ వాతావరణం అంతటినీ కూడా ఒక్కడు లోపలికి ప్రవేశించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను అనుకుంటున్నాను అసలు సాతానుకు కూడా దేవుడి అవకాశం ఇచ్చుంటాడు. దేవుడు ఇవ్వకుండా లోపలికి వాడు రాలేడు. యోబును శోధించటానికి దేవుణ్ణి పర్మిషన్ అడిగాడు. యోబును శోధించటానికి పర్మిషన్ అడిగాడు. దేవా చూసావా, ఒట్టిన అనుకుంటున్నావా అంత భక్తి చేస్తున్నాడు నీ మీద? అతను కొన్నాయన్ని తీసేసాడు. అతని చుట్టూ ఏం వేసావు? నువ్వు కంచె వేసావు అంటున్నాను. యోబు చుట్టూ వేసిన కంచె ఏదైనా చుట్టూ లేదా? ఏదైనా చుట్టూ కూడా అంతకంటే బలమైన కంచె ఉంది. కానీ ఆదామును నమ్మిన దేవుడు సాతానుకు కూడా అవకాశం ఇచ్చాడు. స్తోత్రం కలిగిన నీ స్వరూపమందు నీ పోలిక చొప్పున చేసుకున్నవి మనుషుల్ని, వారు కూడా నా మాట విధాలా నేను చేసుకుంటాను చూడు. అయితే రైలు చూసుకో, అవకాశం ఇచ్చాడు. జస్ట్ ఒక్కరిని పట్టుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తిమోతి పత్రిక అనుకుంటాను. ఆదాము మొదట మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడెను అన్నాడు. అంటే సాతాను ఎవరి దగ్గరికి వచ్చాడు? మొట్టమొదట ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదాము దగ్గరికి వచ్చి ఆదామును మోసగిద్దామని చూశాడు. ఎలాగో అలా పడగొడదామని చూశాడు. కానీ ఆదాము మోసపోలేదు. కానీ స్త్రీ వాడు ఉచ్చులో పడి మోసపోయింది. ఎప్పుడైతే మోసపోయిందో వెంటనే గలిబిలైపోయింది ఆ ఏదేను తోట అంతా కూడా. పాపం వారి జీవితాన్ని ఏం చేసిందంటే గచ్చ పొదలు మొలిసేట, ముళ్ళ తుప్పులు మొలిసేట, జంతువుల్లో మూర్ఖ స్వభావం వచ్చిందంట. ఒకటికి ఒకటి పడతలేదు. వెంటనే విరోధ భావం వచ్చింది, ఐక్యత పోయింది, వేటికవే విడిపోవడం మొదలుపెట్టాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జంతువులు విడిపోయాయి, జీవులు విడిపోయాయి. లాస్ట్కి వీళ్ళిద్దరూ కూడా విడిపోయినట్టుగా ఉన్నారు. దేవునితో సంబంధం దిగిపోయింది. వీళ్ళిద్దరికి సంబంధం దిగిపోయింది. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకోవడం మొదలుపెట్టారు. అవమ్మా ఆదాము, ఎందుకు నువ్వు అది తిన్నావు? ఎందుకు నేను చెప్పినట్టు చేయలేదు నువ్వు అంటే ఆదాము అంటాడు, ప్రభువా నాకు తెలియదు, నాకు ఏ పాపం పుంజమో తెలియదు, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. అవమంటుంది, నేను కాదు, అదుగో నన్ను సర్పం మోసగించింది. చూసారా? అంటే ఒకరి మీద ఒకరు వీళ్ళు శాళీలు చెప్పుకుంటా, ఒకరి మీద ఒకరికి విరోధ భావాలు పెట్టుకుంటా విడిపోవడానికి కారణమైంది ఐక్యతను పాడు చేసే దుష్టుడు. రెండు చేతులు ఎత్తి గట్టిగా. ఐక్యత అప్పుడు పాడైపోయింది. ఇప్పటిదాకా అదే కొనసాగుతుంది. జంతువుల్లో, మనుషుల్లో, జీవుల్లో, అన్నింటిలో ఒక జంతువు ఒకటి దాన్ని చంపడం, ఒక దాన్ని బలహీనపరచడం, ఒకదాన్ని ఒక చంపడం, తినడం, ఇవన్నీ ఇప్పుడు సృష్టిలో జరుగుతూనే ఉన్నాయి. కానీ వీటన్నిటినీ ప్రభు కోరుకుంటున్నాడు. మరలా ఏదేను తోటలో ఉన్నటువంటి ఆ ఐక్యత నేను మరలా చూడాలి. ఏదేను తోటలో ఉన్నటువంటి ఆ సంతోషం మరలా భూలోకంలో చూడాలి అని ఆశపడి, ఆశకు సాదృశ్యమే తన ప్రాణం పెట్టినంతగా ఆయన భూలోకములో సిలువ యాగాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రక్తం ఇచ్చుకొని క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ కూడా క్రీస్తు మనస్సు కలిగిన వారే. ఈ ఐక్యతను మీలోనికి దేవుడు రప్పిస్తాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు మనస్సు నీకు రావాలంటే క్రీస్తు యేసు రక్తముతో నీవు కడగబడాలి. అలా రక్షించబడిన వారందరినీ కలిసి ప్రభు అంటున్నాడు సంఘము అన్నాడు. అలా వారందరిని ఏమన్నాడు? సంఘము అన్నాడు. ఆది సంఘం యేసుక్రీస్తు ప్రభు అపోస్తుల సంఘం,
ఏమండి వారి సంఘంలో చూసినప్పుడు ఆ అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు చదవండి. వారు ఏక మనస్కులై రక్షించబడిన వారు, ఆది సంఘముగా కట్టబడిన వారు ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రారంభములో దేవుని రాజ్యం, ప్రభు అన్నాడు, ఇక్కడ కొంతమంది చూస్తున్నప్పుడే నా రాజ్యం మీ మధ్యకి దిగి వస్తుంది అన్నాడు. ఏమిటాయన రాజ్యం అంటే అందరూ అంతటా ఐక్యతతో కలిగి ఉండడమే ఆయన చిత్తం. అందరూ ఐక్యముగా ఉండాలి, అదే నా రాజ్యం. స్తోత్రం కలిగినగా. అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అగ్ని నాలుకలుగా బలమైన గాలిగా మేడగదిలోనికి పరిశుద్ధాత్ముడు దిగి రాగానే వారి మనస్సులో ఏం కలిగింది? ఇప్పుడు మారు మనస్సు, పశ్చాత్తాపం ఇవన్నీ కలిగి 3000 మంది ఒకేసారి రక్షణ పొందుకున్నారు. వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే సంతోషముతో, నిష్కపటమైన హృదయముతో. ఈ మాట చాలా ప్రాముఖ్యం. క్రీస్తు రక్తములో కడగబడిన వారి హృదయం ఎలా ఉండాలట? నిష్కపటమైన హృదయం. సంఘముగా కట్టబడ్డాను, క్రీస్తు రక్తములో కొనబడ్డాను, పరిశుద్ధాత్మను పొందుకున్నాను చెప్పుకుంటే చాలు. నీలో ఆయన కనపడవలసింది నిష్కపటమైన హృదయం కనిపించాలి. హల్లెలూయా. కపటం ఏ మూల ఉన్నా అది దేవుని ఆత్మ కాదు. నిష్కపటమైన హృదయం, నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైనటువంటి భక్తి మన జీవితాల్లో మనం చేస్తున్నప్పుడు అది చూస్తున్న దేవుడు నీకు కలిగిస్తుంది ఐక్యత. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలా ఉన్నారట? నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి. చూడండి, ఇక్కడ సంఘంలో ఈ వారం అంతా కూడా నేను ఆ అనుభవాన్ని ఒకసారి చూసేసాను. మన సంఘంలో ఏదేను తోటలో ఎలా ఉందో అని ఎప్పుడు చూడలేదు ప్రభా. మేడగది అనుభవం ఎలా ఉంటుందో నాకు ఎప్పుడు తెలియదు ప్రభా. కానీ ఇప్పుడు నా సంఘములో, క్రీస్తు సంపూర్ణ సువార్త సంఘములో ఈ కొద్ది మందిలో కూడా నేను చూడగలుగుతున్నాను ప్రభా. రాబోయే 5000 మందిలో కూడా ఇలాంటి ఒక గొప్ప కార్యాలను చూడడానికి నా కన్నులు తెరవండి ప్రభా. నీ కొరకు బ్రతకడానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా అని నేను ప్రభువుని వేడుకున్నాను. ఈ ఐక్యత కలిగిస్తుంది మనుషుడు కాదట, దేవుడే ఈ ఐక్యతను కలిగిస్తున్నాడు. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుందట. చప్పట్లు కొట్టి ప్రభువుస్తాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడ ఉన్న అక్కడ సమాధానం. ఈరోజు ఎంతమంది దేవుని ఆత్మతో నింపబడ్డారు? అందుకే మనలో ఏముంది? ఉంది. ఏమి లేదు? అదిగో సరే, ఎంత చక్కగా క్యాచ్ చేస్తామో. అందుకే స్తోత్రం చెప్పండి. ఏమి లేదు, ఏం ఉండకూడదు. ఏముంటే ఏమొస్తుంది? సమాధానం ఉంటే సమాధానం వస్తుంది. దేవుని ఆత్మ ఉంటే నెమ్మది, సంతోషం వస్తుంది. కపటము నీలో ఉంటే అది నిన్ను గలిబిలి చేస్తుంది, గలిబిలి చేస్తుంది. సంఘంలో గలిబిలి, స్త్రీల్లో గలిబిలి, పురుషుల్లో గలిబిలి. తాను చెడిన కోతి నువ్వే చెడిపోయి ఉన్నావు కపటంతో. ఇంక అంతా చెడగొట్టడానికే నీ ప్రయత్నాలు, ఆలోచనలు. ఎందుకంటే వాడు చెడిపోయాడు కదా. పరమాకాశమందు దేవుడిని నిత్యము స్తుతిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఒక పాట పాడుతుంటే దేవుడు ఆనందించేటువంటి వ్యక్తితను. దేవుని స్తోత్రం. అతని పేరంటాడు, ఆ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎలా ఆకాశము నుంచి నరకబడి కిందకు పడ్డావు. పోగొట్టుకున్నాడు, తన మహిమను పోగొట్టుకున్నాడు, తన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు, తన స్థితి అంతా పోగొట్టుకున్నాడు, లేని తెచ్చుకుని పెట్టుకున్నాడు. కపటం ఎప్పుడైతే వచ్చిందో వాడు కిందకు పడిపోయాడు. ఇంకా పడిపోయినాడు, అందరూ పడగొట్టడానికి చూస్తాడు కదా. స్తోత్రం చెప్పండి. పడిపోయినాడు, అందరినీ పడగొట్టడానికి చూస్తాడు.
ఎవరైనా ఒకరు ఎదుగుతున్నారు అనుకోండి, అన్నాళ్ళని ఏం చేయాలి మనం? లాగేసేదాకా నీకు మనసు చల్లారదు, చల్లారదు. అప్పుడు పీతలు అమ్ముతున్నాడట, పీతలు అమ్ముతుంటే అన్ని పీతలు పెట్టాడట, చేపలు అన్నీ ఉన్నాయి. ఒక పీత పైకి ఇలా ఎక్కుతుంది అనుకోండి, వెంటనే ఇంకోటి దాన్ని కాలెట్టుకుని దేవుని స్తోత్రం. నీ తోటి వారు దీవించబడుతున్నారు అనుకోండి, నువ్వేం చేయాలి? భుజంకాయ అవసరమైతే అతను ఇంకా దీవించబడాలి. నీ తోటి కుటుంబం దీవించబడుతున్నప్పుడు సంతోషించాలి. అది సంతోషం. కపటం అనేకులను పాడు చేస్తుంది, దేవుని ఆత్మ సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యతను ఏం చేయాలంటండి? కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతే వస్తాడు, చెడగొడతాడు. అందుకే ఏదేను తోటలో ఉన్న ఐక్యత మనుషుల్లో, జంతువుల్లో, జీవుల్లో మరలా ఐక్యత కలగాలనే ఆయన రెండవసారి రాబోతున్నాడు భూమి మీదకి. అందుకే చెప్పాడు చూడండి, 1000 ఏండ్ల పాలన భూమి మీద చేయబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన ఉన్నట్ట అక్కడ రాయబడతాయి కొన్ని విషయాలు. యెషయా గ్రంథంలో నాగుపాము పొట్ట దగ్గర చిన్నపిల్లడు ఆడుకుంటాడని రాయబడుతుంది. దేవుని స్తోత్రం కలిగాడు. హల్లెలూయా. సింహము గడ్డి మేస్తదట. సింహం అన్ని మీరు చదివితే అంటే వేది కూడా ఎవ్వరికి హాని చేయవు అన్నాడు. ఆత్మ కలిగించే ఐక్యత అన్న అందరూ ఒకసారి. పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత. ఈరోజు పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత ఎలా ఉంటుందో చూడాలంటే నువ్వు పొందుకుని తీరాలి. ఈ ఆత్మ ఎవరిలో ఉంటుందో ఐక్యత వారిలో ఉంటుంది. ఐక్యత లేకపోతే కార్యాలు ఆగిపోతాయి అని మనం నమ్ముతున్నారు. ఐక్యత లేకపోతే ఏమవుతాయి? మంచి కార్యాలు చేయడానికి మనం ఐక్యం అవ్వాలి, చెడ్డ కార్యాలు చేయడానికి విరోధం అవ్వాలి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవునికి ఇష్టమైన కార్యాలు, ఎదుటి వారికి ఉపయోగకరమైన కార్యాలు, ఎదుటి వారికి క్షేమాన్ని కలిగించే కార్యాలు, మంచి విషయాల్లో నువ్వు ఎప్పుడైనా మంచి విషయం చేయాలనుకున్నావంటే అందరూ చేతులు కలపాలి. దేవునికి అసహ్యం చేసే కార్యాల్లో చేతులు కలిపితే ఆయనే చేతులు విడదీస్తాడు. హల్లెలూయా. ఆదికాండలో మనం చూస్తున్నాం. వారు అంటారు, మనం ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి ఆకాశం అంటేనంత పెద్ద కట్టడ గోపురాన్ని కట్టుకుందాం. ఎందుకంటే జలప్రయాణం వచ్చింది కదా, నోవాహు తరమంతా కూడా కొట్టుకుపోయింది కదా. కొట్టుకుపోయినప్పుడు వాళ్ళకి సరైనటువంటి కట్టడాలు వాళ్ళకి లేవు. పర్వతాల మీదకి వెళ్ళా కూడా పర్వతాలు మునిగిపోయాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే పర్వతాల కంటే పైకి ఆకాశం ఇలా అంటుకుంటే దొరికేది మనకి. ఆకాశాన్ని ఇలా పట్టుకుంటే దొరికేటంత పెద్ద గోపురాన్ని మనం కడదాం. భూమి మీద ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోదాం అనుకున్నారు. అప్పుడు భూమి మీద ఒకటే భాష ఉంది, ఒకటే మాట, ఒకటే భాష. స్తోత్రం చెప్పండి. అసలు దేవుడు కోరుకున్నదే కదా, ఒకటే ఉండాలి. కానీ వారందరూ ఏకమై ఇప్పుడు మంచి పని చేయడానికి కాదు, దేవుని ఆలోచనకు విరోధమైన పని చేయడానికి ఏకమయ్యారు. దేవుని ఆలోచన ఏంటి? ఆదాము అవ్వల్ని దీవించాడు. ఆదాము అవ్వల్ని తయారు చేసి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఈ భూలోకమంతటిని నేను మీకు ఇస్తున్నాను, మీరు దాన్ని స్వాధీనం చేసుకొని అన్నాడు. 6 నెలలంతా మీకు ఇచ్చాను, తిరగండి. మీ పిల్లలు మొత్తం ఈ భూమంతా కూడా మనుషులతో నింపబడిపోవాలి. అందుకు దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. భూమంతా విస్తరించండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఎక్కడే ఉండిపోదాం, ఎక్కడికి చెదిరిపోకుండా. చూసారా, చెదిరిపోకుండానే దేవుని సంకల్పం కాదు, నువ్వు బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇది సరిపోతారా మీకు? ఇక్కడ కొన్నాళ్ళు బతికిన తర్వాత కొట్టుకుని చచ్చిపోతారు. ఇక్కడే సముద్రం దాటిన తర్వాత ఇంకోటి ఉంది, అక్కడ
ఆ గోదావరి దాటిన తర్వాత ఇంకోటి ఉంది అక్కడ, స్తోత్రం కలిగిన ఈ అరణ్యం అవతలకి వెళ్తే ఇంకా మీకు అద్భుతమైన ప్లేసులు ఉన్నాయి, అవన్నీ మీరు నింపాలి మనుషులతో. అది దేవుని సంకల్పం. వీళ్ళని చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి పైకి 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 పైకి, ఇంకా జనం పెరిగారా, ఇంకా పైకి, ఇంకా పెరిగారా, ఇంకా పైకి, ఇంకా పెరిగారా. అది తెలియనటువంటి ఎరుపని. స్తోత్రం కలిగిన ఇంక మనకి యంత్రాలు లేవు, అంత జ్ఞానం లేదు. ఆకాశం అంటే ఏడో తెలదు, పైలుతున్న సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అంటే ఏడో తెలదు. అయ్యో బాగున్నాయి, ఏదో ఉన్నాయి, మెరుస్తున్నాయి కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి కాసేపు అక్కడ కూర్చుంటే బాగుంటుంది మనం అనుకుంటున్నారు వీళ్ళు. కానీ సృష్టించిన సృష్టికర్తకి తెలుసు, అక్కడి నుంచి పడ్డవారు చచ్చిపోతారు నువ్వు అని. దేవుని స్తోత్రం కదా. మీరు పైకి ఎక్కినప్పుడు అక్కడి నుంచి చూస్తే చచ్చిపోతారు కిందకి. మీ క్షేమాన్ని కోరి ప్రభు ఏం చేశాడంటే ఆ గోపురాన్ని కడుతున్నటువంటి గోపురాన్ని ఏం చేశాడు దేవుడు? ఆపు చేయడానికి. అప్పుడు మానవులకు వారి మధ్య ఉన్న భాషలు తారుమారు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భూమి మీద 6,000 కంటే ఎక్కువ ఉన్నాయండి భాషలు. ఇప్పుడు భాషలు తారుమారు, పని ఆగిపోయింది, పని ఆగిపోయింది. ఇడు పైకి వెళ్ళి అంటున్నాడు అడుషవరా అడుషు అంటున్నాడు. ఇడు అంటున్నాడు క్యాహే అంటున్నాడు. క్యాహే అంటే నన్ను యహ అంటావేట్రా అంటాడు. ఇంకొకరు అటు పట్టుకో అంటున్నాడు, అటు పట్టుకో అంటాడు, ఏదో మాట్లాడుతున్నాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు, ఏంటి ఇలాగ మారిపోయింది, నువ్వేమంటున్నావు అంటే నువ్వేమంటున్నారట్టుగా భాషలు తారుమారు అయిపోయాయి. అలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కడికి 10 మందికి భాష వచ్చేసింది. దేవుని స్తోత్రంగా అయోమయం అయిపోయారు, అందరూ కూడా అర్థమైపోయింది. వీళ్ళకి ఇంకా ఏదో మనలో తేడా వచ్చేసింది. నా మాట అర్థమవుతున్నా అందరూ రండి అన్నాడు. తెలుగులో అందరూ పక్కకి, ఇంగ్లీషులో అందరూ పక్కకి, హిందీలో అందరూ పక్కకి, రండి తలకో ములక పండి సారి. స్తోత్రం చెప్పండి. మీకు భూమి మీద ఎక్కడెక్కడ ప్లేసులు ఉన్నాయి అక్కడ చూసుకుని అన్నారు. అప్పుడు వాళ్ళందరూ చెదిరిపోయిన తర్వాత చెదిరిపోయిన వారు విస్తరించి విస్తరించి భూమి మీద ఈ రోజున దేశములుగా మారిపోయారు. దేశములుగా మారిపోయారు. ఇప్పుడు దేవుడు వారిని అలా ఉంచడం దేవుని చిత్తమా, ఐక్యత్వం ఉండడం దేవుని చిత్తమా? నువ్వు చేసుకున్నది నీకు మీదకి వస్తుంది తప్ప ఆయన ఏం చేస్తాడు? స్తోత్రం చెప్పండి. మీరు ఐక్యతగా ఉండాలి, ఏకాత్మ ఏక మనసు కలిగి ఉండాలని కోరుకుంటుంటే నువ్వు పనికిమాలి పనులు చేయడానికి ఏకమవుతుంటే నష్టము తప్ప లాభం ఏం కలగదు. అకులా ప్రిస్కిల్లా భక్తులు వాళ్ళందరూ కూడా దేవుని కార్యాలు చేయడానికి ఏకీవించారు. అదే అపోస్తుల కార్యాల్లో అననీయ సప్ఫీరాలు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ అబద్ధాలు చెప్పడానికి ఏకీవించారు. ఏం చెప్పడానికి? అబద్ధాన్ని కల్పించటానికి ఏకీవించారు. అబద్ధం ఆడడం ద్వారా ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అంటున్నాను, మంచి పని చేయడానికి ఏకాత్మ కలిగి ఉండాలి. దేవునికి విరోధమైన నష్టాన్ని కలిగించే పని చేయడానికి విరోధం అవ్వాలి. అలా చేయడానికి నీలో జాగ్రత్త కావాలి. హల్లెలూయా. అందుకే అంటాడు, పరిశుద్ధాత్మలో కలిగించే ఐక్యతను ఏం చేయాలట? కాపాడుకోవాలి. పాడు చేసేవాడు వస్తాడు. స్తోత్రం కలిగిన పాడు చేసేవానికి అవకాశం ఇచ్చారా? పాడైపోతారు, ఐక్యతను చెడగొట్టుకుంటారు, దేవునితో సహవాసాన్ని కోల్పోతారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? సంఘం అంటే ఆత్మ కలిగించే ఐక్యత కలిగి ప్రభువులో సహవాసం కలిగి ఎదిగేవారు. అది దేవుని చిత్తం. అలా ఐక్యముగా కలిసి 2-3 ఉన్నా కూడా అది సంఘమేనంటండి. అలా ఐక్యతతో కలిసి 2-3 ఉన్నా కూడా సంఘమే. ఆ సంఘము కొరకు క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఇష్టపడతాడు. అందుకే అంటాడు, భూమి మీద 2-3 ఏకీవించి నా నామమున మీరు ఏది అడుగుతారో అడగండి, అది మీకు ఇస్తానన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏకీభవించి 133 మొదటి వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలట? ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యతతో పనిచేశాం కాబట్టి ఇంకా దేవుడి కార్యాలు జరిపిస్తున్నాడు. అందుకే ఒక్క హెచ్చరిక మాట ఏంటంటే, ఐక్యతను పాడైపోకుండా
మీ ఐక్యతను పాడు చేసుకోకుండా కపట హృదయముతో ఉండే సాతాను మీలోకి ప్రవేశింపకుండా మిమ్మల్ని మీరేం చేయాలట? ఇప్పుడు కాపాడుకోవాలంటే మీరేం చేయాలి? పెద్ద యుద్ధం చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంతే. కాపాడుకోవడం ఏం చేయాలి? పౌలు గారు అంటాడు, మీరు పోరాడాలి అంటాడు. పోరాటానికి ఏముండాలి? మనకి ఏముండాలి? ఆయుధం ఉండాలి. దేవుని స్తోత్రం కలండి. సైన్యం పోరాడడానికి ఆయుధాలు లోక సంబంధమైనవి, కానీ ఆత్మీయులు పోరాడడానికి ఆయుధాలు ఆత్మ సంబంధమైనవి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవునిలో ఐక్యత, దేవునితో ఐక్యత, మనుషులతో ఐక్యత, పరిశుద్ధాత్మతో లీనమయ్యే భక్తి, ఈ ఆత్మీయ యాత్రలో మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళిపోవాలంటే నువ్వు ఖచ్చితంగా నీకు పోరాటం ఉంటుంది. పోరాటం ఉంటుంది. ఆత్మ సంబంధులకు శరీర సంబంధులకు పోరాటం ఉంటుంది. ఆత్మ పొందుకున్న వారికి, ఆత్మ లేని వారికి ఈ పోరాటం ఉంటుంది. కానీ నువ్వు జయించాలంటే ఖచ్చితంగా నువ్వు ఆయుధములు ధరించాలి. ఆయుధములు ధరించాలి. హల్లెలూయా. అవి ఉంటే నువ్వు ఖచ్చితంగా జయించగలుగుతావు. ఏ ఆయుధాలు ధరిస్తే మనం విశ్వాస యాత్రలో జయాన్ని పొందుకుంటాం అంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఏం ధరించుకోవాలట? ఏం చేయించడానికి? అపవాది తంత్రములను. ఇలాంటి తంత్రాలు పెట్టే వాళ్ళు ఉంటారు, సంఘాల్లో ఉంటారు, కుటుంబాల్లో ఉంటారు. ఒకే కుటుంబంలో కూడా ఉంటారండి. అది వాళ్ళ తప్పు కాదు, వారిలో ఉన్న అపవాది చేసే క్రియలు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లి కూతుళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య వీళ్ళు తంత్రాలు పెట్టి విడగొడతారు. హల్లెలూయా. విడగొడతారు. మరి ఎప్పుడదే ప్రయత్నం, కానీ ఆత్మ ఐక్యతనిస్తుంది. ఇప్పుడు ఇలాంటి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వాటిని జయించాలంటే మనకేముండాలి చెప్పండి? దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎక్కడ దొరికింది ఇది? ఏ కంపెనీ, ఏ బ్రాండు, ఏ ఫ్లేవరు? దేవుని స్తోత్రం. రిలయన్స్ మార్టా, రిలయన్స్ ట్రెండా, బెస్ట్ ప్రైజా? ఎక్కడ దొరుకుద్ది ఇది? ఎక్కడన్నా దొరికితే బాగుంది, మనం కొనుక్కు తెచ్చేసుకుందాం. పంచేద్దాం కదా. ఎలాగో అప్పు చెప్పు చేసిన కొనేసి, ఇదిగోండి మీకు సర్వాంగ అవసరం మీరు చేసుకుని అంటే ఇంకా తీసుకుంటే ఇంక మనకి అదే మనల్ని కాపాడుతాం. ఇప్పుడు నీకు రక్షణ కవచం ఎవరు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలి. నువ్వు పడిపోకుండా కాపాడాలంటే ఆయన ఇవ్వాలి. ఒక ఆయన అంటాడు, నువ్వెప్పటికీ మారు, నిన్నెవ్వడు ఎప్పటికీ మార్చలేడు అన్నాడు. ఒకవేళ మారాలనుకుంటే నీకు నీవే మారాలి తప్ప ఎవ్వడు నిన్ను మార్చలేడు. ఈ మాట నీకు అర్థమైంది? బాగానే ఎంతమందికి అర్థమైంది? నిజంగా నేను మారాలి అనుకున్నానంటే నాకు నేనే మారాలి తప్ప ఎవ్వడు నన్ను మార్చలేడు. అవును కదండి? మనల్ని ఎవరు మార్చలేరు కదా. ఒకవేళ మారాలి కాబట్టి, తప్పదు కాబట్టి మారినట్టుగా నటించినా కానీ మరలా బయటకు అయ్యే బుద్ధులు ఉంటాయి నీలో. మారలేవు. మారాలనుకుంటే ఎవరిలో కలగాలి? నీలోనే కలగాలి మార్పు. అందుకే నిన్నెవరు కూడా మార్చలేరు. ఏదో నటించడానికి మనం ఏదో వేషం వేయచ్చు, కానీ నీవు మార్పు చెందేది నీకు నీవే మారాలి. నిన్ను మార్చేవాడు ఆయనే నిన్ను మార్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన నిన్ను మార్చాలి. ఆయనిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని. ఆయన ఇవ్వకపోతే నువ్వు పడిపోతావు. ఆయన ఇవ్వకపోతే నువ్వు చెడిపోతావు. ఐక్యతను పాడు చేసేవాడిని కనిపెట్టలేవు. ఐక్యతను నాశనం చేసేవాడిని కనిపెట్టలేవు.
వారు ఉచ్చుల్లో పడిపోతావు, తేనె మాటల్లో పడిపోతావు. జారిపోయిన తర్వాత తెలుస్తుంది నేను పడిపోయానని. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయాసపడండి, శ్రద్ధ కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి. హల్లెలూయా చెప్పండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం. ఇప్పుడు కాపాడుకోవాలంటే సర్వాంగ కవచం. ఏంటది? సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఇదిగో ఆదామును పోగొట్టుకున్నట్లుగా మిమ్మల్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టము లేదు. ఆదాము చెడిపోయినట్లుగా మీరు చెడిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆదాము పడిపోయినట్లుగా మీరు పడిపోకూడదు. కాబట్టి నా కవచాన్ని మీకు ఇస్తున్నాను, నా రక్షణ మీకు ఇస్తున్నాను. సర్వాంగ కవచాన్ని ధరించుకుని మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో ఇవన్నీ పోరాటాలు మీకు ఉన్నాయి. అందుచేతను ఇవన్నీ పోరాటాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ధరించవలసింది అక్కడ అంటే మీ నడుమునకు సత్యమును దట్టి. హల్లెలూయా. ఏం ధరించాలట? సత్యమును దట్టి మీ నడుమునకు ధరించాలి. నీతి అనే మైమరువు ధరించుకోవాలి. పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు అనే జోడు ధరించుకోవాలి. విశ్వాసమును తాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణాల్ని అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. మరియు రక్షణయను శిరస్త్రాణము ధరించుకొనుడి, దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును ధరించుడి. హల్లెలూయా చెప్పండి. 2 చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఎందుకు ధరించుకోమంటున్నాడు దేవుడు? నీకు పోరాటం ఉంది కాబట్టి. రక్షింపబడకముందు ఉన్న పోరాటం కాదు ఇది, రక్షించబడిన తర్వాత ఉండే పోరాటం ఇది. ఈ పోరాటం నుంచి నువ్వు విజయం పొందాలంటే ఖచ్చితంగా ఈ ఆయుధం నీ మీద ఉండాలి. దేవుడిచ్చే ఈ ఆయుధం ధరించుకోవాలి. ఇది లేకపోతే పడిపోతావు, ఇది లేకపోతే చెడిపోతావు. పర్వాలేదులే అనుకోవడం కుదరదట. అది ఖచ్చితంగా దేవుని దగ్గర దొరుకుతుంది. అది మాత్రమే నేను రక్షిస్తుంది. సత్యమును దట్టి, నీతి అనే మైమరువు, రక్షణ అనే చిరస్త్రానము, విశ్వాసమనే ఢాలు, సిద్ధ మనస్సు అనే జోడు, వాక్యమనే ఆత్మ ఖడ్గం. ఇవన్నీ ధరించుకుని దుష్టుని యొక్క క్రియల నుంచి నువ్వేం పొందుకుంటావు? రక్షణ పొందుకుంటావు, భద్రత పొందుకుంటావు, కాపాడబడతావు. దేవునికి మహిమ కలుగును. మనలో దేవుడు కోరుకుంటున్నాడు ఐక్యత. ఈ ఐక్యతను కాపాడుకోవడానికి మీరేం చేయాలట? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని నిలవబడండి. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తా. ప్రభు రాకడ దగ్గర పడతా ఉంది. ఆయన వచ్చే సమయం ఆసన్నం అవుతూ ఉంది. దేవుడు కోరుకునే రీతిలో మన సంఘము మనము సిద్ధపడి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక.